తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు నుండియూ కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఫలము అనే పదానికి సాధారణంగా ఉత్పత్తి కావడం, పుట్టడం, ఫలితాన్నివ్వడం అనే అర్థాలున్నాయి. అయితే బైబిల్ సందర్భంలో ఫలము అనగా దేవునితో ఉన్న సంబంధం వల్ల ఒక విశ్వాసి జీవితంలో కనబడే ఆత్మీయ ఫలితాలు, మంచి క్రియలు, పరిశుద్ధమైన స్వభావం, విధేయత, ప్రేమ, విశ్వాసం మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఉత్పన్నమయ్యే గుణాలను సూచిస్తుంది. అలాగే ఒక వ్యక్తి చేసే కార్యాల ఫలితాలను కూడా సూచిస్తుంది, అవి మంచివైనా చెడ్డవైనా. ఫలించడం యొక్క వివరాలు, వాటి ప్రయోజనాలు గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. అందులో మొదటిగా ఆత్మఫలం కలిగి జీవించడం, తద్వారా దేవుని స్వభావం మన జీవితంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. రెండవదిగా నీతి కలిగి జీవించడం, తద్వారా దేవునితో మన సంబంధం మరింత దృఢమై ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాము. మరి మూడవదిగా ప్రేమ కలిగి జీవించడం, తద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు మరియు దేవుని ప్రేమను అనుభవిస్తారు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, బహుగా ఫలించుట అంటే కేవలం మంచి పనులు చేయడం మాత్రమే కాదు, మన జీవితమంతా యేసుక్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించడం. మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, నిర్ణయాలు, చేసే ప్రతి కార్యం దేవుని ప్రేమను, నీతిని, పరిశుద్ధతను, దయను తెలియజేసేలా ఉండాలి. ద్రాక్షావళి నుండి వేరైన కొమ్మ ఫలించలేనట్లే క్రీస్తులో నిలిచియుండే జీవితమే నిజమైన ఫలంను ఫలింపజేస్తుంది. అలాంటి జీవితం దేవునికి మహిమను తెస్తుంది, ఇతరులకు ఆశీర్వాదమవుతుంది, మనలను క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా గుర్తింపజేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తూ, ప్రేమలో నిలిచి, నీతిగా జీవిస్తూ, సమృద్ధిగా ఫలించు క్రైస్తవులమై ఉందాం. అప్పుడు మన జీవితాన్ని చూసి అనేకులు దేవుణ్ణి మహిమపరుస్తారు. మన జీవితం యేసుక్రీస్తుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి, ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.